భారత్ పాకిస్తాన్ హై వోల్టేజ్ మ్యాచ్ కు కొలంబోలోని ప్రేమదాస్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు భారత ర్యాపర్ హనుమాన్ కైండ్ తన పాటతో అభిమానులను అలరించాడు. అయితే అతను ప్రదర్శన ఇవ్వడంపై సోషల్ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తటస్థ వేదికగా జరిగే మ్యాచ్ కు భారత ర్యాపర్ ను ఎంపిక చేయడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కేరళకు చెందిన హనుమాన్ కైండ్ 2024లో విడుదలైన బిగ్ డాగ్స్ పాటతో అంతర్జాతీయ హిప్ హాప్ లో గుర్తింపు పొందాడు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు తటస్థ వేదికల్లో ఆడాలని ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. ఈ క్రమంలోనే శ్రీలంక వేదికగా ఈ బిగ్ మ్యాచ్ జరుగుతుంది. అలాంటిది ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు నిర్వహించే కల్చరల్ ఈవెంట్ లో భారతీయ కళాకారుణ్ణి నియమించడం పక్షపాతమేనని విమర్శకులు అంటున్నారు. ఐసీసీ ఈ మ్యాచ్ ద్వారా భారీ ప్రసార ఆదాయాన్ని పొందుతుంది. అందుకే మ్యాచ్ ప్రారంభానికి ముందు కల్చరల్ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో భారతీయ మార్కెట్ కు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే భారత కళాకారుడికి అవకాశం కల్పించారని పాక్ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఐసీసీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ కల్చరల్ ఈవెంట్ లో హనుమాన్ కైండ్ పాడిన పాటపై కూడా సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతోంది. ఎందుకంటే పాకిస్తాన్ లో నిషేధించిన ధురంధర్ చిత్రంలోని టైటిల్ ట్రాక్ ను హనుమాన్ కైండ్ ఆలపించనున్నాడు. అందుకు సంబంధించిన రిహార్సల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కందహార్ హైజాక్ 26/11 దాడులు వంటి సున్నితమైన సంఘటనలను కథాంశంగా ధురంధర్ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అలాంటి సినిమా పాటను అంతర్జాతీయ మ్యాచ్ కు ముందు ఎలా అనుమతిస్తారని పాకిస్తాన్ నెటిజన్లు ఐసీసీని నిలదీస్తున్నారు. అయితే హనుమాన్ కైండ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ర్యాపర్ అని, అందుకే అతన్ని ఐసీసీ ఎంపిక చేసిందని భారత నెటిజన్లు విమర్శలను తిప్పికొడుతున్నారు. మరోవైపు ఈ టోర్నీలో ఏ మ్యాచ్ కు ఇవ్వని ప్రాధాన్యతను ఐసీసీ భారత్ పాక్ మ్యాచ్ కు ఇస్తుందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆదాయం పరంగా భారత్ పాక్ మ్యాచ్ ఐసీసీ బంగారు బాతు లాంటిది. ఈ ఒక్క మ్యాచ్ తోనే ఐసీసీకి కోట్ల రూపాయల ఆదాయం రానుంది. దాంతోనే బాయ్కట్ నిర్ణయాన్ని పాకిస్తాన్ మార్చుకునేలా చర్చలు జరిపింది. భారత్ పాక్ మ్యాచ్ కు ముందు కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది. అయితే దురంధర్ టైటిల్ సాంగ్ తో పాకిస్తాన్ కు భారత్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిందని మన నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా భారత్ పాక్ మ్యాచ్ ప్రారంభానికి ముందే దురంధర్ టైటిల్ సాంగ్ సెగ పుట్టించిందని కామెంట్ చేస్తున్నారు.